ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టకపోతే మన చుట్టూ జీవించే పశువులు కొన్నాళ్లకు ఏమైపోతాయో. మనం వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు వాటి కడుపులోకి టన్నుల కొద్దీ చేరుతున్నాయంటే ఆ తప్పు మనది కాదా? బాధ్యత లేకుండా జీవించే మనిషి కోసం మూగ జీవాలు బలి కావాల్సిందేనా? పశువుల జీర్ణ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసి వాటి ప్రాణాలు హరిస్తున్న ప్లాస్టిక్ పై యుద్ధం ప్రకటించాల్సిందే. మనం పూజించే ఆవుల కడుపులో నుంచి రావాల్సింది పాల, ప్లాస్టిక్ ముద్దల? మీరే చూడండి. ఆవు పొదుగు నుంచి పాలు రావడం మాట ఎలా ఉన్నా కడుపులో నుంచి మాత్రం ప్లాస్టిక్ సంచులు ముద్దలు ముద్దలుగా వస్తున్నాయి. ఈ పాపం మనది కాదా? మనం పారబోసే చెత్తలో అత్యధికం ప్లాస్టిక్ సంచులు ఉండడంతో వాటిని ఆరగించిన పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి. వాటిని బయటకు తీయడానికి పశు వైద్యులకు ఒక సవాలుగా మారుతోంది. విశాఖలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి వైద్యులు మహేష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ను ప్రతి ఒక్కరూ విధిగా దూరం పెట్టకపోతే మూగజీవుల పట్ల మన బాధ్యతను విస్మరించడమేనంటున్నారు. ప్లాస్టిక్ ను నిషేధిస్తూ పిలుపునిచ్చిన జీవీఎంసీకి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కాలంలో ఈ ప్లాస్టిక్ వినియోగం అనేది రోజుకు పెరిగిపోతూ ఉంది. మొట్టమొదటిది వినియోగం ఒక ఎత్తు అయితే దాన్ని మళ్ళా రీసైకిల్ చేయడం అనేది ఇంకో ఎత్తు. సో ఎప్పుడైతే ఈ వినియోగం పెరిగిపోయి రీసైక్లింగ్ అనేది తగ్గిపోతే ఈ ప్లాస్టిక్ అనేది పర్యావరణంలో చాలా ఎక్కువైపోతుంది. సో ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ ఎక్కువైందో దానివల్ల అనేక పర్యావరణానికే కాకుండా ఈ ప్రకృతిలో ఉండే ఈ జీవరాశులకు కూడాను చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అది మనుషులకు అవ్వచ్చు, లేదా ఇతర జంతువులకు అవ్వచ్చు, పశువులకు అవ్వచ్చు, మిగతా జీవరాశులకు అవ్వచ్చు. ముఖ్యంగా పశువుల్లో చూసినట్టుగా అయితే ఏ విధమైన హాని కలుగుతుందంటే మొట్టమొదట అజీర్ణం కలుగుతుందండి, అదొకటి. రెండవది ఈ ప్లాస్టిక్ అనేది డైజెస్ట్ అవ్వక కడుపులోని పేగుల్లోని ఉండిపోయి అది చివరికి పశువు చనిపోయే అవకాశం కూడా వస్తుంది. మూడవది ఈ ప్లాస్టిక్ అనే దానివల్ల కొన్ని క్యాన్సర్ కలుగజేసే పదార్థాలను కూడా అవి బయటికి చిమ్ముతూ ఉంటాయి. దానివల్ల కూడాను ఈ చాలా వ్యాధులు కలగడం కానీ లేదా దానివల్ల హానికరమైన ప్రభావం అనేది పశువుల్లో చూపెడుతుంది. సో మొట్టమొదటిగా అంతేకాకుండాను ఈ ప్లాస్టిక్ దానివల్ల చాలా జీవరాశులు అనేవి కూడాను ఎక్స్టింక్ట్ అయిపోతూనే ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ వినియోగం అనేది తగ్గుతుందో అదేవిధంగా ప్లాస్టిక్ని రీసైకిల్ చేసే పద్ధతిని మనం పెంచుతామో అప్పుడు ఈ ప్లాస్టిక్ వినియోగం తగ్గిపోతుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ హాస్పిటల్లోని మనకి ముఖ్యంగాను రూమనాటమీ అనే సర్జరీ చేస్తూ ఉంటామండి. ఇక్కడ ఇది పట్టణ పరిధిలో ఉంది కాబట్టి ఈ రూమనాటమీ అంటే పశువులు వచ్చే నెంబర్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో మేము వచ్చిన వాటిలో ఇప్పటివరకు సంవత్సరంలో ఒక 2 కేసులు చేసాము రూమనాటమీ. దాని ద్వారా ప్లాస్టిక్ని అనేది తీయగలిగాము. ప్లాస్టిక్ని తీసిన తర్వాత ఆ పశువు అనేది నార్మల్గా తన జీవనాన్ని కొనసాగించింది. సో ఎప్పుడైతే మనం ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి అదేవిధంగాను ఈ రీసైకిల్ చేసే ప్రొసీజర్స్ ఏవైనా ఉంటే ఎక్కువగా ఉంటే మనం ఈ ప్లాస్టిక్ని అనేది మనం కంప్లీట్గా తగ్గించవచ్చు. అదేవిధంగా మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు, పశువులను కూడా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా కడుపు ఉబ్బుకుపోవడము, పేడ వేయకపోవడము, గాలిలా నిండిపోవడం కడుపంతాను. ఈ సందర్భంలో మనం మిగతా వాటితో డిఫరెన్షియేట్ చేసుకొని సర్జరీకి పోయినట్టుగైతే మనకి ఈ ప్లాస్టిక్ అనేది కడుపులో బాగా నిండిపోయి ఉంటుంది. ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఆవులు వాటిని ఏంటంటే మనం బయటకు విడిచిపెట్టేస్తూ ఉంటారండి. ఏదో పాలు తీసుకుని బయటకు విడిచిపెట్టేస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా మేము చూసినది కూడా ఆవుల్లోనే వీటిలోనే చూస్తున్నాం. మొట్టమొదట ప్లాస్టిక్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడాను బ్యాన్ చేయడం వరకు వెళ్తే ఇంకా మంచిది. మూడవది ఏంటి అంటే దాన్ని ఒకవేళ వినియోగంలో ఉంటుంది కాబట్టి దాన్ని రీసైకిల్ చేసే పద్ధతులు కూడాను ఎక్కువగా ఉంటే మనం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మన పర్యావరణాన్ని, జీవరాశులని మనం కాపాడుకోవచ్చు.